మర్చిపోయి వాటిలో కలిసిపోడు. అది యోగికి ఉన్నటువంటి లక్షణం. ప్రభావమును జరుపుకొన చాలవు, వాని యందు భవమునే శాంతి, వాని అనుభవమునే శాంతి అందరు. అటువంటి యోగి అయినటువంటి వాడి యొక్క అనుభవం ఏదైతే ఉందో దాన్ని శాంతి అంటారు. శాంతి అంటే అర్థం అది. దేన్ని శాంతి అంటారంటే తన యొక్క ప్రయత్నం అనేటువంటిది లేకుండా తాను తన యందు ఉంటూ అప్రయత్నంగా సిద్ధించేటువంటిది. కానీ తాను ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. అక్కడ గుర్తుంచుకోవాలి. ప్రయత్నం అక్కర్లేదంటే అర్థం ఏంటి? పని ఎగ్గొట్టకూడదు, ఎగ్గొట్టాలని అర్థం కాదు. ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది లేకుండా అప్రయత్నంగా ఆ పని తన ద్వారా జరగడం అనేటువంటిది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నారు. ఇది భగవంతుడి నుంచే వచ్చింది లక్షణం. ఎందుకంటే సృష్టి ఆయన ద్వారా జరుగుతోంది, తాను సాక్షిభూతుడుగా ఉన్నాడు. అది భగవంతుడి యొక్క లక్షణం. అలాగే మనం కూడా మనం నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలన్నీ మన ద్వారా జరుగుతుంటే మనం నిశ్చలంగా ఉన్నప్పుడు అప్రయత్నంగా ఏవి మన దగ్గరికి రావాలో ఎప్పుడు రావాలో వస్తూ ఉంటాయి. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు యోగంటే వాడు పరిస్థితుల యొక్క ప్రభావానికి లొంగిపోడు. ఎప్పుడైతే ఈ స్థితి వస్తుందో అటువంటి వాడికి ఎటువంటి పరిస్థితులు ఉన్నా వాడి ప్రభావానికి వీళ్ళు లొంగడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ భయపడ్డు. వ్యక్తులు వచ్చినటువంటి సమస్యలు అవన్నీ కూడా ఇతను లేక వచ్చి సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోతాయి. ఏం ఉండదు అక్కడ. ఎటువంటి పెద్ద చిక్కు వచ్చినా సరే ఏం భయం లేదు. యోగి అయినటువంటి వాడు భయపడ్డు. అదేమిటండి, ఎంత పెద్ద చిక్కు వచ్చినా కూడా, చిక్కు సమస్యలు వచ్చినా కూడా ఎలా తీర్చేస్తున్నారండి మీరు? వాడు తీర్చడం అంటూ ఉండదు. ఆ క్షణంలో అప్పుడు ఎలా ఆచరించాలో అలా ఆచరిస్తాడు అంతే. ఎందుకని? వాడి మనస్సుకు సమస్య ఉండదు, మన మనస్సుకు సమస్య. మనకి ఎన్ని సమస్యలు? ఒకటే రెండా? రోజు పొద్దున్న లేచిన తర్వాత రాత్రి పడుకునే లోపల అన్ని సమస్యలే. మరి వాడికి ఎందుకు సమస్యలు కావు, మనకెందుకు సమస్యలు అవుతున్నాయి? వాడు యోగ స్థితిలో ఉన్నాడు, అందుకని సమస్యలు కావు. మనకి యోగ స్థితిలో లేం కాబట్టి సమస్యలు. మనం పొద్దున్న లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడం పెద్ద సమస్య. ఎందుకు సమస్య ఏమిటంటే రోజు వెళ్ళేదేగా. రోజు వెళ్ళేదేనా? రోజు చేసే పని అంతా. రోజు చేసే పని కూడా మన సమస్య. పొద్దున్న లేచిన తర్వాత బట్టలు వెతుక్కోవడం మొట్టమొదటి సమస్య యోగి కానటువంటి వాడికి. ఎందుకని? నిన్న రాత్రి ఎక్కడ పెట్టుకుంటాడు, అందుకని. యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే రేపు పొద్దున్న లేచా చేసుకోవాల్సిన వాడికి అప్రయత్నంగా అక్కడ అరేంజ్మెంట్ కూడా అట్లా ఉంటుంది. వాడు చక్కగా పెట్టుకుంటాడు అనుకోండి. పొద్దున్న వాడికి ఏం సమస్య ఉండదు. పొద్దున్న లేచిన తర్వాత అప్రయత్నంగా వాడు జరుగుతూ ఉంటుంది రోజు చేసేటువంటి పని. యోగి కానటువంటి వాడు నేను రాత్రి పెట్టుకునేప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎక్కడో పెట్టుకుంటాడు. పొద్దున వేసుకోవాల్సిన ఇస్త్రీ బట్టలు తీసుకెళ్ళి ఎక్కడో కింద పెడతాడు. పొద్దున్న లేచాక వెతుక్కోవడం ఒక సమస్య. దాంతో పొద్దున్న లేవగానే కోపం, భార్య మీద కోపడుతుంటాడు. ఎక్కడ పెట్టి తెచ్చావు? ఆవిడేం చేస్తుంది పాపం, వీడు పెట్టుకుని అరుస్తూ ఉంటాడు. ఒక్కోడు ఘాంటిస్తూ ఉంటారు, ఘింకరిస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు మొరుగుతూ ఉంటారు, సణుగుతూ ఉంటారు, నసుగుతూ ఉంటారు. ఇన్ని రకాలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా పాపం ఎందుకంటే యోగస్థితి లేనటువంటి వాళ్ళు. ఎందుకని తమ ఆసక్తత ఇంకోళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. అదే అందువల్ల ఏమిటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనస్సు ఆందోళన. ఇంకా వాడికి జీవితం ఏమిటి? వాడికి శాంతి ఎక్కడిది? వాడికి ఏ క్షణం ఉంటుంది శాంతి? వాడికి ఆఫీస్కి వెళ్ళే వరకు అలా కొట్టుకుంటూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ముందు జరిగిపోయినటువంటిదంతా పనిచేస్తున్నది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ఫైల్ కనిపించదు, ఎదురుకుండా అక్కడే ఉంటుంది, సరుకులోనే కనిపించదు వాడికి. అంతా తీసుకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెతుకుతూ ఉంటాడు అనమాట. వెతికి మీరు వాళ్ళని కోపడుతుంటాడు, ఎక్కడ పెట్టి తెచ్చారు ఇవన్నీ. అలా ఆఫీసులో అయిపోతుంది. ఆఫీస్ నుంచి అలా అయినటువంటి వాడు సాయంకాలం ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలే. ఇంకా వీడికి ఎప్పుడు శాంతి ఎప్పుడూ ఉండదు వాడికి. ఎందుకంటే యోగం తెలియదు వాడికి. ఇదంతా ఎందువల్ల? నేను పనిచేస్తున్నా అటువంటి దానివల్ల ఆందోళన కదా వాడికి ఎప్పటికప్పుడు. అలా నేను పనిచేస్తున్నా అనుకున్నటువంటి వాడికి ఆందోళన ఎక్కువ ఉంటుంది. పని మన ద్వారా జరుగుతుందని తెలిసినటువంటి వాడికి ఆందోళన ఉండదు, హాయిగా ఉంటుంది వాడికి. ఇప్పుడు ఏం చేయాలో చేస్తూ ఉంటాడు వాడు. తర్వాత దాని గురించి ఎందుకు ఇప్పుడు కంగారు? అది యోగస్థితి అయినటువంటి వాడికి. యోగి అయినటువంటి వాడు పెట్టుబుట్టినవాడు అనమాట. వాడు చక్కగా హాయిగా ఆనందంగా ఉంటాడు ఎప్పుడు. మీకేం ఆనందంగా ఉంటారు ఎప్పుడు? మీకేం అయితే నువ్వెందుకు ఉండకూడదు? కృష్ణుడు చెప్తాడు, ఒరే నువ్వు కూడా ఆనందంగా ఉండొచ్చురా. నీకేమయ్యా, నువ్వు హాయిగా నెమలికను పెట్టుకున్నావు, వెనముద్దు తింటూ కూర్చుంటావు, నీకేమి? అది నీకు మాత్రమే. మాకు ఎన్ని సమస్యలు
అయితే ఏడు అన్నాడు. ఏడవకుండా ఉండే పద్ధతి చెప్తున్నాను, విను. నాలాగా ఉండదలుచుకున్నా ఉండు. నీకైతే నీకేం, కొంతమంది అంటారు మీకేం సార్, నీకు మాత్రమేమి, నీకేం తక్కువైందేంటి? ఆ తక్కువైందని ఆ దరిద్రం అంతా మనస్సులో ఉంటుందండి. ఆ మనస్సులోంచి జాగ్రత్తగా తీసేస్తే ఇంకేం అంతా బాగానే ఉంటుంది. ఎవరికి మాత్రం బాగుండదు? అసలు మొట్టమొదటి అంటే మనం బాగున్నాం అనేటువంటి భావన మొట్టమొదటి చేయాలి. మనం బాగులేమనేటువంటి భావనే అసలు జబ్బు. అందుకే తాతగారు అంటూ ఉండేవారు, రామకోటయ్య గారు, మనం బాగులేమనేటువంటిది మనసులో తీసేయండి బాబుగారు ముందు, అసలు దాన్ని అది తీసేస్తే నా జబ్బంతా పోతుందన్నారు. వీ షుడ్ నెవర్ యాక్సెప్ట్ ఎ డిఫీట్ అన్నారు. అసలు మనం బాగులేమనేటువంటిది ఎందుకు? మనం బాగున్నాము. మొదలు స్టార్టింగే నేను బాగులేను, ఇంక బాగుండేది ఎప్పుడు? వాడు భావనే బాగులేనటువంటిది. యద్భావం తద్భవతి. మనసుతో ఏ రకంగా మనం భావన చేస్తామో అలాగే మనం జరుగుతుంది, వచ్చేటువంటివన్నీ జరుగుతాయి. అందుకని బాగులేమనుకునేటువంటి వాడు ఎప్పుడు బాగుండదు. వాడు మొహం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. వాడు ఏం మాయరోగం బాగులేకపోవడానికి? విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. ఈ క్రమముననే కోరికలను తొలగింపవలెను. ఈ క్రమంలో తొలగించాలి కోరికల్ని. అంతేగాని కోరికలు అనేటువంటిది, మనస్సు అనేటువంటిది బుద్ధితో యోగం చేస్తే కోరికలు వాడంతరం లేకుండా ఫేడ్ అయిపోవాలి. కానీ అలా కాకుండా మనస్సు మాత్రం అలా ఉండి ఇంద్రియాలు పనిచేస్తూ కోరికలు లేకుండా చేసుకుంటాను మనసుతో ఫైటింగ్ చేస్తాడు. వాడు చస్తే వాడు బాగుపడ్డు. మనసుతోనూ ఇంద్రియాలతోనూ యుద్ధం చేసేటువంటి వాడికి ఆ జన్మకి వాడి శాంతి ఉండదు. అలా లాభం లేదు. ఈ క్రమముననే, ఇప్పుడు చెప్పినటువంటి క్రమంలోనే. అందువల్ల ఇక మిగిలిన భాగమును పురుషుడు అందరూ. కోరికలు లేకుండా మిగిలినటువంటి భాగం అంతా అది పురుషుడు అంటే. మనలో పురుషుడంటే నేను అనబడేటువంటి వాడు జీవి. ఆ జీవి దేని మనకేమిటంటే పురుషుడు అనేటువంటి వాడికంటే చుట్టూ అయినటువంటి మేఘాలు ఉన్నాయా, కోరికలు, ఇవన్నీ కలగాపలకమై పురుషుడు కనబడ్డు మనలో జీవి. వాని యందు స్పృహ ఉండదు. మమకారము అహంకారము నిలుపుము. వాని స్థానమునంతయు పురుషుడు ఆక్రమించును. విహాయ కామాన్, కామాన్ అంటే కోరికలను, విహాయ అంటే వదిలిపెట్టి, విహాయ కామాన్ యహ ఎవడైతే సర్వాన్ కామాన్ విహాయ పుమాన్ చరతి నిస్పృహ, స్పృహ వాటి యందు లేకుండా ఎవడైతే చరిస్తాడో, నిర్మమః అంటే నాది అనేటువంటి భావన లేకుండా ఎవడైతే ఉంటాడో, నిరహంకార ఇదంతా కూడా నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఎవరైతే ఉంటాడో వాడు సశాంతిమధిగచ్చతి, శాంతిని పొందుతాడు. వాడు పొందుతాడు శాంతిని. వాడికి శాంతి అనేటువంటిది తెలుస్తుంది. అంతేగాని లేకపోతే శాంతి అనేటువంటిది జన్మంతా ఉన్నా కూడా తెలియదు. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఓ అర్జున, దీనిని బ్రాహ్మీ స్థితి అంటారయ్యా అన్నాడు. ఇటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో ఆ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు. బ్రాహ్మీ స్థితి అంటే అర్థం ఏమిటి? బ్రహ్మకు సంబంధించిన, బ్రాహ్మీ స్థితి అనగా బ్రహ్మమునకు సంబంధించిన ప్రజ్ఞ. దీనిని పొందిన వానికి మోహము కలుగదు. ఎవరైతే బ్రాహ్మీ స్థితిని పొందుతాడో వాడికి మోహం అనేటువంటిది కలగదు. మోహం అంటే అర్థం ఏమిటి? ఉన్నది లేనట్టుగా భాషించడం, అది కలగదు వాడికి. మోహం అనగా పొరక్రమ్ముట, ఉన్న పరిస్థితి కన్నా వేరుగా ఉద్దేశములు ఏర్పడుట, అది మోహం అంటే. అది కలగదు వాడికి. బ్రహ్మానందం అనేటువంటి రసానుభూతిలో ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. ఈ స్థితి యందు ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండునట్లు అభ్యసింపవలెను. ఈ బ్రాహ్మీ స్థితి యందు కాసేపు మనకు కూడా అప్పుడప్పుడు బ్రాహ్మీ స్థితి కాసేపు వస్తుంది. మనందరికీ సామాన్యమైనటువంటి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు కాసేపు బ్రాహ్మీ స్థితి వస్తుంది. అప్పుడు ఎంత, మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఎంత బాగుంది, ఇప్పుడు బాగుండదు. ఇంతకుముందు ఎంత బాగుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు బాగోలేదన్నమాట. అంటే ఏమైపోయింది మనకి? ఆ బ్రాహ్మీ స్థితి అనేటువంటి దాని యొక్క శవం ఏర్పడింది మన తర్వాత మనకి. ది కార్ప్స్
ఆఫ్ బ్లిస్, అది మనకు ఏర్పడేటువంటిది. బ్లిస్ అనేటువంటిది ఎప్పుడూ ఉన్నటువంటి వాడు యోగి కాసేపు మధ్యలో ఆ వెలుగు వెలిగినట్టు కాసేపు ఆనందం ఏర్పడి శాంతి ఏర్పడి ఆ కాసేపు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోయినటువంటి వాడు సామాన్యమైనటువంటి వాడు. అందుకని ఏమన్నారంటే ఈ స్థితి యందు ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ ఉండునట్లు అభ్యసింపవలెను, అది మనం అభ్యాసం చేయవలసింది. ఇక పరిస్థితులు ఉండుట మాని తానుండుట జరుగును. అలా అభ్యాసం చేస్తే ఏమవుతుందంటే పరిస్థితులు అనేటువంటివి ఏమి ఉండవు, తానే ఉంటాడు. పరిస్థితులు అనేటువంటివి వాతావరణం పరిస్థితులు ఇవన్నీ వారి యందు ఉండవు. ఎన్విరాన్మెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ హిమ్ అన్నాడు. వాడికి వాతావరణం చుట్టూ ఏమిటంటే వాతావరణం పాడైపోయిందండి అంతాను, చుట్టూ ఉన్నటువంటిది అంతా ఏమంటారంటే సమాజం పాడైపోయిందండి, కుళ్ళిన సమాజం అండి, పిచ్చి కబుర్లు చెబుతుంటారు. ఇది ఎవడికి? వీడి లోపల కుళ్ళిన వాడికి, బయట కుళ్ళిన సమాజం. వీడు కుళ్ళకుండా ఉంటే చుట్టూ అదేం పనిచేయదు వీడి మీద. అది లేనటువంటి వాడే పిచ్చి కబుర్లు పిచ్చి కోతులు కూర్చుంటాడు. కుళ్ళినది సమాజం, ఎండినది సమాజం. ఎవడు? వాడికి లోపల ఎండింది వాడికి, కుళ్ళింది వాడికి, సమాజం కాదు. సమాజం అంటే వీడి సమాజంలో భాగం కాదా? అందుకని వీడికి కుళ్ళింది, వీడు కుళ్ళినవాడు, ఆ రాసినవాడు. రాస్తుంటారు కొంతమంది కవిత్వం, కుళ్ళినది సమాజం, ఎండినది సమాజం, పిచ్చి వేసాలు. వాళ్ళు ఎండిపోయిన వాళ్ళు, కుళ్ళిపోయిన వాళ్ళను, సమాజం ఏం కూడలేదు. అంటే వాళ్ళు మెంటల్ పేషెంట్స్ అనమాట, రాసేవాళ్ళు రోగులు వాళ్ళు. అందువల్ల సమాజం అనేటువంటిది ఏమి ఉండదు, తానే ఉంటాడు. సమాజంగా కూడా చుట్టూ ఆ వాతావరణంగా కూడా తానే ఉంటాడు వాడు. తన యొక్క ప్రభావం చుట్టూ వాతావరణం పడాలి, కానీ దాని యొక్క ప్రభావం వీడిమి పడితే సన్నాసిధం అనమాట వాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తానుండుట జరుగును, అంత్యకాలమున కూడా అంతం ఉండక పరబ్రహ్మముండును. శరీరం వదిలేటువంటి సమయం కూడా వాడికి అంతమే ఉండదు, వాడికి పరబ్రహ్మమే ఉంటాడు వాడు. అందుకని వాడికి అంతమే ఉండదు అసలు. మృత్యుకాలమున మృత్యు దేహమునకు మనస్సునకే కాక తనకు మృత్యు ఉండక పరమాత్మ ఉండును. తనకు మృత్యు ఉండదు అప్పుడు. అది అమరత్వం అంటే. పెద్దలు పరమ గురువులు చెప్పినటువంటి అమరత్వం అంటే అది. లేకపోతే తెలియక సివి గారు అమరత్వం సాధిస్తా ఉన్నారు, ఏదో ఆయన చచ్చిపోయారు. కృష్ణుడు అమరత్వం అన్నాడు, ఆయన చచ్చిపోయాడు. వీడికి అంతే అర్థమవుతుంది. శరీరం పోతే తను పోయాడు అనుకున్నటువంటి వాడు పిచ్చివాడికి అమరత్వం అంటే ఏమర్థమైతే వస్తుంది? అందుకని పరబ్రహ్మం అనేటువంటి స్థితి అందు ఉన్నటువంటి వాడికి మృత్యు ఉండదు. శరీరం వాడు వదులుతాడు, తాను శరీరం వదులుతాడు, కానీ మృత్యు వాడికి ఉండదు. వాళ్ళు లక్షల సంవత్సరాలు బతుకుతారంటే అర్థం వాళ్ళ ప్రజ్ఞ కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలు అంతే. అర్థం. అంతేగాని శరీరంతో అలా ఉట్టికట్టు ఊరేగుతారని అర్థం కాదు. దీనినే నిర్వాణము లేక మోక్షము అందరు. ఇదే జనన మరణ అతీత స్థితి. వాడికి జననము లేదు, మరణము లేదు. వాడు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. శరీరం రావడం పోవడం ఉంటుందంతే. అది వాడికి ఉన్నటువంటి స్థితి. ఇది 2వ అధ్యాయం, భగవద్గీతలో ఉన్నటువంటి 2వ అధ్యాయం దీంతో పూర్తయింది. మనం 3వ అధ్యాయంలోకి వస్తున్నాం. 3వ అధ్యాయంలో అంటున్నాడు, అర్జునుడు అడుగుతున్నాడు మళ్ళీ, బాగానే ఉందయ్యా, చాలా బ్రహ్మాండంగా చెప్పావు, అయితే మళ్ళీ వీడికి అయితే అనేటువంటిది ఒకటి ఉంది అర్జునుడికి. అది వాడికి ఉన్నటువంటి లక్షణం. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తక్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అయితే కర్మ కంటే జ్ఞానం గొప్పదని చెప్పావు ఇందాక నుంచి కూడా చెప్పావా లేదా అంటే వీడు పెద్ద లాజికల్గా మాట్లాడుతుంటాడు, పెద్ద పండితుల్లాగా. అలాంటప్పుడు మళ్ళీ నన్ను కర్మ చేయమని ఎందుకు చెప్తున్నావు? యుద్ధం కర్మ కదా. కర్మ కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం వచ్చేసింది. తత్కిం కర్మని ఘోరేమాం నియోజేసి. అయితే అందులోనూ ఘోరమైనటువంటి యుద్ధకర్మ చేయమని ఎందుకు చెప్తున్నావు మళ్ళీ నువ్వు? ఒకసారేమో జ్ఞానం గొప్పదంటావు, మళ్ళీ కర్మ చేయమంటావు, ఏమిటిది? వ్యామిశ్రేణ చ వాక్యేణ బుద్ధిం మోహయసీవ మే. కలగాపలగం చేసి నా బుద్ధిని మోహం కలిగిస్తున్నావే నువ్వు, సరిగ్గా చెప్పట్లేదు అంటున్నాడు కృష్ణుడిని. ఇందాక ఏమన్నాడు? నేను శిష్యుడిని సాష్టాంగ పడుతున్నాను, నాకు ఉపదేశం చేయి. శిష్యుడు గురువుతో ఎలా అంటాడా? పాపం మధ్యలో అలా వచ్చిందన్నమాట వాడికి. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ మే తదేకం వద నిశ్చిత్య
శ్రేయో అహమవాప్నుయాం ఏన శ్రేయో అహమవాప్నుయాం. అందువల్ల ఈ రెండిట్లో ఏది మంచిలో నిశ్చయం చేసి చెప్పు నువ్వు. ఈ రెండు మంచివే ఇరా అని చెప్తే నాకెడ తెలుస్తుంది? నీ మతం ప్రకారము బుద్ధియోగము సకల కర్మ విమోచనమునకు కారణమని తెలియచున్నది. అది కదా నువ్వు ఇందాడని చెప్పింది. కర్మ కన్నా కూడా బుద్ధి ప్రాధాన్యము వహించుతున్నది. ప్రజ్ఞ బుద్ధి అందుండుట కన్నా ఉత్తమ స్థితి మరి ఒకటి లేదని తేల్చి చెప్పేది. అదే కదా నువ్వు చెప్పావు. ప్రజ్ఞ బుద్ధి అందు ఉండాలన్నావు. స్థితప్రజ్ఞుడు అంటే వాడన్నావు. నన్ను మరల కర్మాచరణకు పురికొల్పుతున్నావు. అందులో యుద్ధం ఘోర కర్మ. ఇదేమిటి మరి? నీ వాక్యములు కలగలుపుగానున్నవి. నీ వాక్యముల వల్ల బుద్ధియోగం కలగవలసిన బదులు నా బుద్ధి తికమక పడుతున్నది. నేను నిన్ను అడిగినదేమి కర్మాచరణము బుద్ధియోగము అని వాళ్ళలో నాకు శ్రేయస్సు కలుగున్నది ఏదియో నీవే నిర్ణయించి చెప్పు. అదిగా నేను అడిగింది. అలా చెప్పకుండా నువ్వు తికమక పెడుతున్నావేమిటి నన్ను అంటున్నాడు అర్జునుడు. మనకు కూడా అలా అనిపిస్తుంది. మన డౌట్సే. నిజంగా పాపం అర్జునుడికి ఒక అసలు నిజమైనటువంటి మాట ఒకటి చెప్తాను. ఏమిటంటే అర్జునుడు ఇలాగ మనంత మందబుద్ధి కాదు. పాపం అర్జునుడికి ఆ క్షణంలో ఏదో కాస్త విషాదం కలిగింది, కానీ అది కూడా ఆ స్వామి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పంగానే పోయి ఉంటుంది ఆయనకి. దీని గురించి పండితులు పెద్ద వాదోపవాదం చేసుకున్నారు. చాలా సభల్లో కూడా వాదోపవాదం చేసుకుంటుంటారు. ఏమిటంటే 18 అధ్యాయాలు భగవద్గీత అంతా అయ్యే వరకు యుద్ధక్షేత్రంలో సైన్యాలు యుద్ధం చేయకుండా నుంచున్నాయా మధ్యలో వీళ్ళు చెప్తుంటేను అని వాళ్ళు పెద్ద, నేను మీకు చెప్పాక పరిశోధనా పండితులు అంటే పిహెచ్డి పండితులు అనేటువంటి వాళ్ళు చేసినటువంటి పనులు. దీని పెద్ద వాదోపవాదము, పెద్ద పెద్ద పండితులు కూడాను. ఇంట్లో చాలా సింపుల్ విషయం ఉంది. భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. దీన్ని రచించినటువంటిది వేదవ్యాసుల వారు. కృష్ణుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనకు అర్థమయ్యేందు కోసం 18 అధ్యాయాలుగా విడదీసి ఇచ్చారు. కానీ అర్జునుడు మనంత సన్నాసి కాదు. ఇంతసేపు చెప్పాల్సిన అవసరం పని లేదు వాడికి. అర్జునుడికి ఒక 5 నిమిషాల్లో మళ్ళీ 10 నిమిషాల్లోనో ఆయన గుర్తు చేశాడు, అయిపోయింది. మా దార్శనికుడు అర్జునుడు. ఇవన్నీ తెలిసిన వాడే. అప్పుడు కాస్త పరగమ్మింది, ఆయన చెప్పాడు, అయిపోయింది, విశ్వరూపం చూపించాడు. దాన్ని మనకు అర్థం అవ్వాలంటే ఇంత మరి చెప్పొద్దు. అందుకు వేదవ్యాసుల వారు 18 అధ్యాయాలు రాసి. అంతేగాని ఈ పాండవ ఉద్యోగ విజయాల నాటకం చూసినట్టు కానీ కృష్ణుడు అర్జునుడు అక్కడి నుంచి శ్లోకాల్లో మాట్లాడుకున్నారా వాళ్ళు? చెలియో చెల్లకో ఇవన్నీ పిచ్చి వేషాలు. నేను అలా నాటకంలా జరుగుతుందే. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. ఏదో ఒకసారి ఒక పెద్ద సభ జరిగింది. ఇది ఓరియంటల్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ పండితులందరూ ఒక చోట చేరుతుంటారు. ఆ సభకు ఒకసారి వెళ్ళడం జరిగింది. 2-3 సార్లు వెళ్ళాను ఆ సభకి. ఆ రీసెర్చ్ పండితుడిగా ఉన్నప్పుడు, అప్పుడు ఆ దుర్యోగం పట్టినప్పుడు, అప్పుడు వెళ్ళినప్పుడు భగవద్గీత గురించి దీని గురించి ఒక పెద్ద వాదోపవాదం. ఒకడు ఒక థీరీ, ఇంకో థీరీ, గంటన్నర సేపు ఆ ప్రొఫెసర్లు వీళ్ళందరూ మాట్లాడుతారు. సరే, నేను మనకు మాస్టర్ గారు చెప్పారు కదా, మన సొంత తెలివితేటలు కాదు, చిన్నప్పటి నుంచి మాస్టర్ గారి దగ్గర వినడం వల్ల కాస్త అతని జ్ఞానం పనిచేస్తుంది అనమాట. అప్పుడు చిన్న సందేహం. అప్పుడు వాళ్ళందరూ హేమహేమిలాయే పెద్ద పెద్ద పండితులు. అయ్యా, చిన్న మనవి, భగవద్గీత వేదవ్యాసుల వారు రాసినటువంటి దాంట్లో భాగం కదా, మరి అక్కడ ఎంతసేపు పట్టాల్సిన పనే ఉంటుంది, ఇది కదా విషయం అంటే. అప్పుడు దాంట్లో కొంతమంది నిజమేనే, మనకు అసలు తట్టలేదే అన్నారు. మామూలు కామన్ సెన్స్ విషయం కదా అది. అలా ఉంటుంది. అందువలన అర్జునుడికి వచ్చినటువంటి ఈ సందేహాలు మనవి, మన తరఫున అర్జునుడికి వచ్చిన సందేహాలు. కానీ పాపం ఆయనకి నిజంగా కాదు. అర్జునుడు సత్సన్నాసి అనుకోకూడదు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు ఏమనంటే, ఏమయ్యా, లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. జాగ్రత్తగా వినవయ్యా అంటున్నాడు. ఏమిటంటే, లోకమున పురాతన కాలము నుండి 2 వర్గముల వారు కనిపిస్తున్నారు. 2 వర్గాల వాళ్ళు ఎప్పుడూ ఉన్నారండి పాపం. అప్పటి నుంచి కూడా ఉన్నారట, పురాతన కాలం నుంచి, ఇప్పుడే కాదు. అయితే ఏమిటంటే, ఆది యందు నేనే 2 విధములైన నిష్టలను ఏర్పరిచితిని. అందు మొదటిది జ్ఞానయోగము, దాన్ని అవలంబించిన వారు సాంఖ్యులు అనబడిరి. రెండవది కర్మయోగము, దాన్ని అవలంబించిన వారు యోగులు అనబడిరి. అందుకని జ్ఞానాన్ని అవలంబించినటువంటి మార్గం ఒకటి, కర్మను అవలంబించినటువంటి మార్గం ఒకటి. ఈ 2 మార్గాలు నేనే ఏర్పాటు చేశాను.
ఏమి చేయవలనో దీనికి మేష్ గారు వివరణ ఇచ్చారు. ఏమిటంటే ఏమి చేయవలనో తెలిసిన తర్వాత కదా కర్మాచరణము. మనం ఏదైనా పని చేయాలంటే ఆ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలంటే తెలుసుకున్న తర్వాత చేస్తాం పని, లేకుండా చేయకుండా ముందు ఎలా చేస్తామని తెలియకుండా ఎలా చేస్తామండి. అందుకని ఏమి చేయవలనో తెలిసిన తర్వాత కదా కర్మాచరణం. కనుక తెలియట లేక జ్ఞానం ప్రాధాన్యం వహించును. అందువల్ల తెలుసుకోవడం మొట్టమొదటి ముఖ్యం, అంతే కదండి. ప్రయాణం చేయాలి, ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళాలనుకోండి. ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళాలంటే ఎప్పుడు ఎక్కాలి బస్సు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి తెలుసుకున్న తర్వాత ఎక్కుతారా లేకుండా ఎలా ఎక్కుతారండి. అందువల్ల ఏ పని అయినా సరే పని చేయాల్సిన దానికి ముందు ఎలా చేయాలో తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే జ్ఞానం, కాబట్టి జ్ఞానం ముఖ్యం. ఇది ఒకటి. ఇది జ్ఞానయోగుల వాదం. జ్ఞానయోగులు అనేటువంటి వాళ్ళు అలా అంటారు అన్నమాట. అందువల్ల జ్ఞానం లేకుండా నువ్వు కర్మాచరణ ఏం చేస్తావు నువ్వు. అందుకని ముందు జ్ఞానం ముఖ్యం, అది ఉంటే కర్మాచరణం అంటారు జ్ఞానయోగులు. తెలియక కర్మలు ఆచరించినచో దుష్కర్మలు ఆచరింపవచ్చును. తెలుసుకోకుండా నువ్వు పని చేసావు అనుకో పొరపాటు చేయొచ్చు నువ్వు. అందుకని తెలియకుండా చేయడం తప్పు అంటారు జ్ఞానయోగులు. దోషములు మెడకు చుట్టుకొను కనుక తొలుత జ్ఞానార్జనకై సాధన చేయటం ముఖ్యము అని వీరి వాదము. సృష్టిని జ్ఞాన మార్గమును దర్శనం చేసి ప్రకృతి పురుషుల వివేచనమును పురుషుడు సిద్ధి పొందవలని వీరి ఉపదేశము. అందువల్ల వీళ్ళు ఇలా చెప్తారనమాట. అందుకని జ్ఞానార్జనమే ముఖ్యమయ్యా నీకు. జ్ఞానం అనేటువంటిది వస్తే అప్పుడు నీ అంతటి నువ్వు ఎవడో తెలుసుకుంటే అప్పుడు కదా మిగతాది. అందుకని జ్ఞానార్జన చేయి, జ్ఞానయోగమే ముఖ్యం అంటారు వీళ్ళు. అయితే తర్వాత రెండో వాళ్ళు ఏమంటారంటే జ్ఞానం ఆర్జించుటకు అర్హత కలుగవలెను. మరి అదేమిటి, అది ఉంది కదా. జ్ఞానం అనేటువంటిది రావాలంటే దానికి అర్హత ఉండాలి కదా. పాత్రములకు శరీర మనోబుద్ధ్యహంకారం ఉండవలెను. జ్ఞానం రావాలంటే జ్ఞానం అనేటువంటిది ఎవరికి వస్తుందండి? మనస్సు, బుద్ధి, అహంకారం, శరీరం ఇది ఉన్నవాడికై, వీళ్ళు లేకుండా జ్ఞానం ఉంటుంది ఎక్కడైనా. అనగా జ్ఞానం ఆర్జించుకుని సాధనము మొదట పవిత్రముగా ఉండవలను. జ్ఞానం దేంతో జ్ఞానాలు ఆర్జించుకోవాలంటే మనస్సు అనేటువంటిది పనిచేయాలా, బుద్ధి పనిచేయాలా. ఇది పనిచేయాలంటే పవిత్రత అనేటువంటిది ఉండాలా మనస్సుకి. మనస్సు అపవిత్రంగా ఉండి కలుషితంగా ఉంటే జ్ఞానం ఎక్కడ వస్తుంది మొహం నీకు? అప్పుడే సరైన జ్ఞానము దర్శనమిచ్చును. దేహాదులు కల్మష దూరం కావాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే శరీరం సరిగ్గా కల్మషం లేకుండా ఉండాలి, ఇంద్రియాలు కల్మషం లేకుండా ఉండాలి. వాసనలు నశింపవలను, దానికి సత్కర్మాచరణమే ప్రాధాన్యం వహించును. ఇంద్రియాలు, మనస్సు వీటికి వాసనలు లేకుండా ఉండి సరిగ్గా పనిచేయాలంటే మంచి పనులు సత్కర్మాచరణం అనేటువంటి చేస్తే, సత్కర్మాచరణం చేస్తుంటే ఇంద్రియాలు, మనస్సు సరిగ్గా ఉంటే, అవి పరిశుభ్రంగా ఉంటే, అప్పుడు బుద్ధి అనేటువంటి నిలుస్తే అప్పుడు నీకు జ్ఞానం నిలుస్తుంది. ఇవి లేకుండా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? దానికి సత్కర్మాచరణమే ప్రాధాన్యం వహించును. తొలుత సాధకుడు అవలంబించవలసిన వేదోక్త కర్మాచరణ మార్గము. అందుకని వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ ఎలా చెప్పారో ఆ విధంగా కర్మాచరణం మొదలు పెడితే అప్పుడు నీకు శరీరం, నీ ఇంద్రియాలు, మనస్సు పరిశుభ్రం చెందితే అప్పుడు నీకు జ్ఞానం వచ్చేటువంటిది. ఇది కర్మయోగుల వాదం. ఈ రెండిటి యందు సత్యం ఉన్నది. అయితే ఈ రెండు అబద్ధమా? సత్యం అనగా నేను కనుక ఈ రెండు మార్గములను నా నుండియే రెండు నిష్టలుగా వచ్చాయి. ఇది కృష్ణుడు చెప్పాడు. వారు పిచ్చి వెధవలాలా, ఈ మార్గము ఆ మార్గము రెండు కూడా సత్యమే అన్నాడు. ఎందువల్ల? నేను అనేటువంటిది అసలు సత్యం. ఆ నా నుండి రెండు మార్గాలు వచ్చాయి కాబట్టి రెండు సత్యాలైనటువంటివి. అందువల్ల నువ్వు కర్మాచరణం మొదలెట్టినా ముందు మంచిదే, దానివల్ల జ్ఞానం వస్తుంది. లేదా ముందు ఎలా చేయాలో తెలుసుకుని కర్మాచరణం చేసినా మంచిదే, దానివల్ల అట్నుంచి ఇటు వచ్చినా మంచిదే. రెండులో ఏదైనా సరే రెండు తప్పేం లేదే. కర్మబంధముల నుండి విమోచనము జ్ఞానం వలన కలుగునని కర్మాచరణము జ్ఞానమును కలిగించునని చెప్పితిని. దీనిని బట్టి తెలియనిదేమి? కర్మాచరణము జ్ఞానార్జనమునకు రెండును తప్పవు. కర్మాచరణం ఉండాలి, జ్ఞానార్జనం రెండు. అదే అర్థం. అంటే రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి ఏ కన్ను ప్రధానం అనేటువంటిది ఆయన ప్రశ్న ఉంటుంటండి. ఎంత మూర్ఖుడు అలా అడిగినవాడు. అంటే ఒక కన్ను ప్రధానం, కొన అప్రధానం. అయితే అప్రధానమైన కన్ను పొడి చేసుకుంటావా? రెండు కళ్ళు ఇచ్చాడంటే అర్థం ఏమిటి? రెండు కళ్ళు కూడా ప్రధానం అని అర్థం. రెండు ప్రధానం కాబట్టి రెండెందుకు ఇస్తాడు భగవంతుడు? ఒకటే ఇస్తాడు, మధ్యలో కన్ను పెట్టి ఊరుకోడు రాక్షసులాగా. రెండు కళ్ళు కూడా ప్రధానం కాబట్టి రెండు కళ్ళు ఇచ్చాడు భగవంతుడు. అది తెలియక రెండిట్లోనూ ఈ కుడి కన్ను ప్రధానమా ఎడం కన్ను ప్రధానమా,
కుడి చేయి ప్రధానమా ఎడం చేయి ప్రధానమా, పిచ్చివాళ్ళు అనమాట వాళ్ళు, అని అనుకున్నవాళ్ళు. రెండు ప్రధానాలను రెండు ఇస్తే భగవంతుడు రెండు కలిపి పని చేసుకోరా అని చెప్తే ఏది ప్రధానం అనుకుంటాడంటే నీ మొహం. అందువల్ల జ్ఞానం కర్మ రెండు విడదీయమని ఎవడు చెప్పాడు? అసలు నీకు బుద్ధి లేదేమిటి? రెండు కలిపి పని చేసుకోరా అని నీకు చెప్తే, జ్ఞానం కర్మ రెండు కూడా అవసరం అని చెప్తే, ఇది విడదీసి దీన్ని విడదీసి ఏది ముఖ్యం? అదేమిటి? ఏది ముఖ్యం ఏమిటి అది చెప్తున్నాడు కృష్ణుడు. కర్మాచరణము జ్ఞానమును కలిగించని చెప్పి దీన్ని బట్టి కర్మాచరణము జ్ఞానార్జనము రెండూ తప్పవు. ఇల్లు కట్టుటకు కావాల్సింది శాస్త్రమా ఆచరణమా? మాస్టర్ గారికి ఉదాహరణ ఇచ్చారు. ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలంటే ప్లాన్ వేసి ఇవన్నీ వేసేటువంటి శాస్త్రం ముఖ్యమా, లేకపోతే కట్టడం మొదలెట్టి రాళ్ళు వేచి కట్టడం ముఖ్యమా? రెంట్లో ఏది ముఖ్యం? ఓరిపిచ్చి వెధవా, రెండూ ముఖ్యమే. నువ్వు ముందు ప్లానింగ్ వేసుకుని కొలతలు వేసుకుని మార్కింగ్ చేసుకోకుండా కట్టడం మొదలెట్టావా, ఇల్లు రాదు, ఏదో కడతావు. అందువల్ల పని చేయి. లేదా అవన్నీ ప్లానింగ్ వేసుకోవడం అయిపోయింది, ఇక కూర్చుంటావా నువ్వు కట్టకుండా, అప్పుడు ఇల్లు రాదు. అందుకని రెండు ముఖ్యమని తెలుసుకోకుండా ఏది ముఖ్యమేమిటి? కొంతమంది అనుకుంటారనమాట, మెటీరియల్స్ తెచ్చేవాడు ముఖ్యం అనుకుంటాడు ఒకడు. నీ మెటీరియల్స్ అని తెచ్చి పెడేస్తే తప్ప ఇంకా కట్టడం ఎలా అవుతుంది, ఎందుకంటే నేనే ముఖ్యమైనటువంటి వాడిని అహంకారపడేటువంటి వాడు ఒకడు. కాదు, నేను ప్లానింగ్ చేసి చేయకపోతే పని ఎక్కడ అవుతుందని అహంకారపడేటువంటి వాడు అని ఇద్దరు పిచ్చివాళ్ళు అనమాట. ఇందులో ఏది ముఖ్యం? ఇల్లు కట్టడం ముఖ్యం, అదే అసలు పని. ఆ ఇల్లు కట్టడం కోసం ప్లాన్ వేయడం ముఖ్యమే, కొలతలు వేసుకోవడం ముఖ్యమే, ఎస్టిమేట్ వేసుకోవడం ముఖ్యమే, మెటీరియల్స్ తేవడం ముఖ్యమే, అక్కడ నుంచునేవి కట్టడం పేర్చడం ముఖ్యమే, తాపీతో పని చేయడం ముఖ్యమే. ఇందులో ఏది ముఖ్యం కాదు. ఇవన్నీ కలిసి ముఖ్యం అనుకున్నటువంటి వాడు తెలియగలవాడు. కానీ ఇందులో నేను చేసే పని ఒక్కటే ముఖ్యం అనేటువంటి వాడు చాలా తెలివి తక్కువ వాడు అనమాట. ఇది ఇక్కడ అర్జునుడికి వచ్చేటువంటి పొరపాటు. కృష్ణుడు చెప్తుంది అదే, ఏమిటంటే ఇల్లు కట్టడం అనేటువంటి దాంట్లో ఏది ముఖ్యము అని అంటే, ఇల్లు కట్టడం కావాల్సిన శాస్త్రమా ఆచరణమా అన్నారు. రెండును కూడినప్పుడే నిర్మాణం జరుగును. ఇల్లు కట్టడం ఎప్పుడవుతుందంటే ఇవన్నీ ఈ రెండు కలిసినప్పుడు అవుతుంది. కానీ అబ్బాయి, నువ్వు ప్లాన్ వేసుకుని ప్లాన్ ముడిచి జేబులో పెట్టుకుంటే ఇల్లు కట్టడం ఇల్లు వస్తుంది అక్కడ రాదు. లేదా ప్లాన్ వేసుకోకుండా నువ్వు అక్కడ కట్టడం మొదలెట్టినా ఇల్లు రాదు. అందుకని రెండూ ముఖ్యమే. ఆ రెండింటి యోగింప చేయాలి. ఎట్లు నిర్మింపవలనో తెలియక నిర్మించుతూ పోయినచో గృహస్థితి కలగదు, అప్పుడు ఇల్లు రాదు. రాళ్ళు తెచ్చి పెట్టేసేశారు, ఆ తెచ్చిన రాళ్ళు పేరు చేస్తున్నారు, ఇలా కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది దాని ఇల్లు అనరు, ఏదో కట్టడం అంటారు పాపం. తర్వాత దాన్ని ఫోటో తీసి బలానప్పుడు ఏదో కట్టడం కట్టారు, అది మ్యూజియం తప్ప ఎందుకు ఇక్కడ ఇల్లు కింద ఉండదు. అది లోపల ఉండడానికి ఏమి ఉండదు, అక్కడ గోడ ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉంటే వాడు గోడ కింద నలిగి తెస్తాడు అలా కడితే. అందుకని అలా కట్టడం ఉండదు. నిర్మించే విధానం సమగ్రంగా తెలిసినంత మాత్రమున కూడా గృహస్థితి కలుగదు. అందుకని రెండింటినీ యోగించినప్పుడు గృహం అనేటువంటిది వస్తుంది, కానీ లేకపోతే రాదు. అందుకని ఎవరు ముఖ్యం ఏది ముఖ్యం అనేటువంటిది చాలా పొరపాటు అనమాట. ఇంతకును తలుపు వేసేయండి పర్లేదు. ఇంతకును కర్మాచరణము గురించి విచికిత్స ఎలా కలగవలసి వచ్చింది? అసలు నీకు ఈ విచికిత్స ఎందుకు అన్నాడు కృష్ణుడు. కర్మాచరణం గురించి నీకు ఎందుకు ఈ బాధ అంతాను? ఆచరించినతో తత్సంబంధములైన దోషాది సంసర్గములు అంటున్నానే కదా భయము. అది అసలు లోపల భయం ఏమిటంటే, ఈ పని చేస్తే పని తాలూకు దోషాలు పట్టుకుంటే అది కదా నీ భయం. అసలేడు పేడు అన్నాడు. యుద్ధం చేస్తే పాపం వస్తుందని భయం, అందుకోసం నువ్వు ఏడు, కానీ ఊరికనే జ్ఞానం గీనంగా మాట్లాడతామేడి అన్నాడు కృష్ణుడు. కర్మబంధ విమోచనము కనిపించినంత తేలిక కాదు. నీ కర్మబంధ విమోచనం కోసం అంటున్నావే, నువ్వు కర్మ చేయడం మానేసినంత మాత్రాన కర్మబంధ విమోచనం వస్తుంది అనుకుంటున్నాము, తేలిక గదరా అబ్బాయి అన్నాడు. పనులు చేయుట మానినంత మాత్రమున ఎవడనూ చేయనివాడగొట్టలేదు. పని చేయకుండా కూర్చున్నంత మాత్రాన వాడు పని చేయనివాడు అవటలేదు. పనులు చేయటం అన్నది మనస్సున మెదలును కానీ శరీరమును కాదు. పనులు చేయడం అనేటువంటిది, కర్మాచరణం అనేటువంటిది మనస్సులో ఉంటుంది, శరీరం పనిచేస్తూ ఉంటుంది. శరీరం పనిచేయకుండా కూర్చున్నట్టు మాత్రాన మనస్సు పనిచేయకుండా ఉండదురా అబ్బాయి. దేహమును పని చేయనీయకున్నచో మనస్సు చేయక మానుట సత్యదూరము. అందువల్ల నేను శరీరంతో పనిచేయకుండా కూర్చున్నాను అని కదకుండా కూర్చున్నాను, మనస్సు పనిచేస్తుంది, దాన్ని ఆపగలవా నువ్వు?
అందుకని కర్మాచరణ మానేసింది ఎప్పుడు? నీ మొహం. కర్మలను సన్యసించుట వలన సన్యాసం సిద్ధింపదు. సన్యాసం అంటే చేయాల్సిన పనులు కొట్టడం కాదు. సన్యాసం అంటే కోపముతో కొట్టబోతున్న వానికి చేతులు బంధించినచో కోపం పోయినట్లు కాదు. ఉదాహరణ మాస్టర్ గారు ఇచ్చారనమాట. మేమే కోపం వచ్చిందనుకోండి, కొట్టడం చేయొచ్చు అనుకోండి, చేతుల నుండి కట్టేశారనుకోండి, వాడు కోపం పోతుందా? కోపం మనస్సులోంచి పోవాలి కానీ చేతుల్లో కోపం ఉంటుంది? అసలు చేతుల్లో కోపం ఉండదు, చేతుల్లో ఏమి ఉండదు, మనస్సులో కోపం ఉంటుంది. చెయ్యి దాన్ని అనుసరిస్తుంది. ఈ చెయ్యిని నువ్వు కట్టేసి బంధించేస్తే మనసులో కోపం పోదే. అందుకని కర్మాచరణం ఎక్కడుంది? మనస్సులో ఉంటుంది కానీ శరీరంలో ఉండదు. అందుకని చేయవలసిన పనులు మానేసేస్తే వాడికి కర్మబంధాలు ఉండవు అనుకునేటువంటి వాడు పిచ్చివాడు. కర్మబంధం ఎందుకు ఉండదు? బంధించేటువంటిది మనస్సు, పని కాదు. అందువల్ల ఇదేమీ లాభం లేదురా అబ్బాయి అన్నాడు. నా కర్మణా మన ఆరంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అప్పుడు చెప్పాడు, రై పనులు చేయుట మానినచో సమస్య తేలికపడనని భావించితివా? ప్రయత్నించి చూడు, క్షణము కూడా కర్మాచరణం లేక నిలవలేవు. గుర్తుపెట్టుకోమన్నాడు. పనులు చేస్తే అంటుకుంటాయి వాటి యొక్క ఫలితాలు అనేటువంటిది కదా నీ భయం. కానీ పనులు చేయకుండా మానేస్తే మనకేం భయం లేదనుకుంటున్నావా? మానే చూద్దాం. ఒక క్షణం కూడా పని చేయకుండా మానేయగలవేమో చూడు. నీవు చేస్తున్న పనులన్నీ నీ స్వభావం నుంచి వచ్చుతున్నవి కానీ కాలు చేతుల నుంచి కాదు. ఇది గుర్తుపెట్టుకోమన్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని, నువ్వు చేసేటువంటి పని ప్రతిదీ కూడా నీ స్వభావం వల్ల నువ్వు పని చేస్తున్నావు కానీ నీ కాళ్ళు చేతుల వల్ల కాదు పనిచేసేది. కాళ్ళు చేతులు అనేటువంటివి నువ్వు అనుకున్నప్పుడు వాటిని అనుసరిస్తాయి, అంతేకాని పని వాటి నుంచి రాదు. నీ స్వభావం అనగా ప్రకృతి. దాని నుండి ఎప్పుడు నువ్వు సత్వరజస్తమస్సులను గుణములు పుట్టుచుండును. వాని నుండి నీకు గల గుణములు వివిధములుగా ఉత్పన్నములగుచుండును. నీలోని గుణముల ప్రేరేపణ జరుగుతున్నవే నీవు చేయి పనులు. అందుకని నువ్వు చేసే పనులు అంటే ఏమిటి? నీలో ఉన్నటువంటి సత్వరజస్తమస్సు అనేటువంటి గుణాల యొక్క ప్రేరేపణ వల్ల జరిగేటువంటి నీ పనులు కానీ నీ కాళ్ళు చేతుల వల్ల కాదు పనులు జరిగేటువంటిది. అనగా నీ తర్కమును తెలివికి సంబంధించినవి కావు. నీవు చేయ పనులు నీచే చేయబడుతున్నవి కానీ నీవు చేయటలేదు. గాలి పీలుస్తున్నావు అనుకోండి, అది పనేగా? అది పని కాదా? ఆ గాలి పీల్చడం నువ్వు చేస్తున్నావా? నేను గాలి పీలుస్తున్నాను, నీ అంతటి నువ్వు గాలి పీల్చేటైతే ఎప్పుడో పోయేవాడు అని చెప్పారు. నీ చేత గాలి పీల్పింపబడుతోంది కాబట్టి నువ్వు బతికున్నావు కానీ, నీ గుండె కొట్టింపబడుతోంది కాబట్టి నువ్వు బతికున్నావు కానీ, నీ ఊపిరితిత్తులు నీ ఇవన్నీ కూడా చేయింపబడుతున్నాయి కాబట్టి నువ్వు బతికున్నావు కానీ నువ్వే చేసుకోవాలంటే ఎప్పుడో పోయి ఉండేవాడు. పుట్టిన కాసేపట్లోనే. ఎందుకంటే మనం గుర్తుండి చేస్తున్నావు మనం ఇవన్నీ. కాబట్టి ఏ పని నువ్వు చేస్తున్నావు, నీ అంతటి నువ్వు చేస్తున్నావు. అందువల్ల ప్రకృతి నీవు చేయి పనులు నీచే చేయబడుతున్నావు కానీ నీవు చేయట్లేదు. ప్రకృతి నీచే చేయించుతున్నది కానీ నీ ఇచ్ఛతో వానికి సంబంధం లేదు. నీ చేత ప్రకృతి కట్టేసి మరీ చేయిస్తుంది, అంతేగాని నువ్వు నీకు ఇష్టం అయిష్టం వాటితో సంబంధం లేదు. అసలు నీ గుణములను అనుసరించి ఇచ్చ అలవాడును కానీ ఇచ్చను అనుసరించి పనులు జరగవు. ఈ విషయమున ఎంత తెలియగలవారైనను అస్వతంత్రులే. మన తెలివితేటలు పనిచేసేటువంటిది ఏం లేదు అక్కడ. ఈ తెలివితేటలకు సంబంధం లేనే లేదు అసలు. ఇచ్చ అనేటువంటిది ఉంటే, కోరిక అనేటువంటిది, ఆ ఇచ్చను అనుసరించి పనులు జరగవు. మనం కోరినట్టుగా జరగవు పనులు. ఆ పనులు జరగవలసినటువంటి విధంగా ప్రకృతి జరిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఇది పనిచేయాల్సిందే కానీ, అందుకని ఇందులో నీకు ఏది నీ ఇష్టమైనటువంటిది. అందువల్ల పనులు నేను పని చేస్తున్నాను, నీ మొహం చేస్తున్నావు. నువ్వేం చేసేది? నీ ఆకలి నువ్వు వేయించుకుంటున్నావా? నీ ఆహారాన్ని నువ్వు జీర్ణం చేయించుకుంటున్నావా? ఏం నువ్వు చేస్తున్నావు? ఆహారం నేను తీసుకుంటున్నాను, నీ మొహం తీసుకుంటున్నావు. నీకు ఆకలి వేయించి నీ చేత ఆహారం చచ్చినట్టు తీసుకునేట్టు ప్రకృతి చేస్తుంది కానీ లేదా నువ్వు తీసుకుంటావా? మనంతటా మనం చేస్తామంటే పనులు మన చేతి చచ్చినట్టు కట్టేసి పని చేస్తుంది ప్రకృతి చేస్తుంది తప్ప చేస్తున్నాం కానీ లేదా మనం చేస్తాం ఆ పనులు. ఎంత వీలుంటే అంత ఎగ్గొట్టేసేటువంటి స్వభావం ఉంటుంది తప్ప మనం పని చేస్తామా? జీతం అనేటువంటి మిష పెడితే మనం ఆఫీసులో ఈ మాత్రం పనైనా చేస్తున్నాం, ఆ మాత్రం పనైనా మన చేతి చేయిస్తున్నారు వాళ్ళు. అంతే తప్ప మనంతటా మనం ధర్మబుద్ధితో చేస్తున్నాం పని.
అందువల్ల ఏమిటి పని చేస్తున్నానంటావు? పని చేయను, చేస్తాను, నీ ఇష్టమేనేమిటి? నోరు మూసి కూర్చోమన్నాడు కృష్ణుడు. నీ ఇష్టం ఏమీ లేదురా అబ్బాయి, నీ ఇష్టాయిష్టాలతో పని నీ ఇష్టాయిష్టాలతో ఏం సంబంధం లేకుండా పని జరుగుతుంది, నువ్వేమిటి చేసేది? అందుకని గుర్తుపెట్టుకో, పనులు చేయడం మానేస్తే సమస్య పోతుందని మాత్రం అనుకోకన్నాడు. ఏం పని చేయకుండా ఉంటే ఏ సమస్య ఉండదు. ఎందుకు ఉండదు? పని చేయకుండా ఉంటేనే సమస్య ఎక్కువ ఉండేది. ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేస్తే సమస్య అసలు ఉండనే ఉండదు. అసలు రహస్యం అక్కడ ఉంది. అందువల్ల ప్రయత్నించుడు పని మానేసి. ఏం పని చేయకుండా కూర్చుంటా నేను? కూర్చో. అయితే గాలి కూడా పీల్చకూడదు, డొక్కచించేస్తా అన్నాడు. నీ ఇష్టం ఏంటా? ఏ పని చేయకుండా కూర్చుంటే, ఏ పని అంటే గాలి పీల్చడం కూడా పనే కాబట్టి అది కూడా మానేసి కూర్చో. అప్పుడు ఏం పని చేయకుండా కూర్చోని కబుర్లు చెప్పు. అంతేగాని నువ్వు గాలి పీలుస్తూ నువ్వు ఈ కబుర్లు చెప్పేప్పుడు మీ ఆవిడ వంట చేసి పెడితే నువ్వు తినేసేస్తూ ఇవన్నీ చేస్తూ ఏ పని చేయనంటావా? ఒళ్ళు పొగరేమిటి? డొక్కచించుతా అన్నాడు. కృష్ణుడు ఊరుకోడు. వేణువు ఊదేప్పుడు వేణువు ఊతాడు, కానీ చరణాకాలు పెట్టి వీపి కొట్టేప్పుడు కొడతాడు కృష్ణుడు. వీపు చెట్ల కొడతాడు. అందుకని నువ్వు పని చేయకుండా ఎక్కడదాం అనుకున్నావు, అదేం లాభం లేదు. నువ్వు ఏ పని చేయకుండా ఉండగలిగే చూసి ప్రూవ్ చేయి. ఏ పని చేయకుండా ఉండగలిగినటువంటి నిరూపించి చూడు, అప్పుడు ఒప్పుకుంటా నేను. అది అసాధ్యం కాబట్టి ఇది కూడా నువ్వు నోరు మూసుకు చేయాల్సిందే అన్నాడు. అందువల్ల తర్వాత శ్లోకంలో ఏం చెప్తాడు అనేటువంటిది వచ్చే వారం చూస్తాం. స్వస్తి గురుభ్యో నమః. అర్జునుడితో ఆయన అడిగినటువంటి సందేహాలకి స్వామి ఒక్కొక్కటే సమాధానం ఇస్తూ, కిందటి వారం మనం చెప్పుకున్నటువంటిది యస్త్వింద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తః స విశిష్యతే. ఇది మనం చెప్పుకున్నాం. ఏంటంటే మనసుచే నియమింపదగినవి జ్ఞానేంద్రియములు కానీ కర్మేంద్రియములు కావు. శబ్దస్పర్శ రూప రసగంధముల నుండి చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు విముఖత చెందినట్లు మనస్సుతో జయింపవచ్చును. అది కూడా మనస్సు ఇంకొక పవిత్ర విషయమున మాధుర్యం చెందినప్పుడే సాధ్యమగును. ఇక కర్మేంద్రియముల జోలికి పోకుము. బుద్ధిని అనుసరించి అవి మంచి పనులలో ప్రేరేపింపబడుచుండవలెను. ఇది కర్మయోగము. దానివల్ల మనస్సు జ్ఞానేంద్రియములు కర్మల యందు చిక్కుకొనవు. అప్పుడే నీ స్వరూపము నీకు చిక్కగలదు. అనంటే మనస్సుతో నియమించవలసినటువంటిది ఏమిటంటే జ్ఞానేంద్రియాలని. కర్మేంద్రియాలైనటువంటి చేతులు, కాళ్ళు, వీటిని మనస్సుతో నియమించకూడదు. చేతులు, కాళ్ళు అవి పనిచేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. చేతులు, కాళ్ళు కట్టుకుని మనం పని చేయకుండా కూర్చున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? చేయవలసినటువంటి పని నుంచి భ్రష్టులం అవుతాం. జ్ఞానేంద్రియాలు కూడా ఏం చేస్తాయంటే అప్పుడు మనం చేతులు, కాళ్ళు కదల్చకుండా కూర్చుంటే జ్ఞానేంద్రియాలు అనవసరమైన చోటు పనిచేస్తూ ఉంటాయి. అందుకని ఏం చెప్పాడంటే మనసు చేత నియమించవలసినటువంటి వాటిని జ్ఞానేంద్రియాలు మాత్రమే. జ్ఞానేంద్రియాలంటే చెవి, ముక్కు, రుచి చూసేటువంటి నాలుక, తర్వాత కన్ను, తర్వాత చర్మము, వీటి ద్వారా పనిచేసేటువంటి 5 కూడా జ్ఞానేంద్రియాలు. అందువల్ల వీటిని మాత్రం మనస్సు యొక్క వశంలో పెట్టి వాటిని జాగ్రత్తగా నియమించాలి. నియమించడం అంటే సప్రెషన్ కాదు. నియమించడం అంటే వాటి యందు కంట్రోల్ అని అర్థం. నియమనం అంటే యమం అంటే డిసిప్లిన్. అందుకని వీటన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టి డిసిప్లిన్లో పెట్టాలి. అది క్రమశిక్షణలో పెట్టాలి జ్ఞానేంద్రియాలని. శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటివి వాటి నుండి వాటిని ఏమంటారు? పంచతన్మాత్రలు అంటారు. వాటి నుంచి ఈ ఇంద్రియాలు అనేటువంటివి ఏవైతే 5 ఉన్నాయో వాటి విముఖత చెందినట్టు మనసుతో జయించాలి. అంటే శబ్దం నుంచి చెవి విముఖత చెందాలి. అంటే చెవిటివాడైపోవాలని అర్థం కాదు. విముఖత చెందడం అంటే ఏది మనం వినాలనేటువంటిది ఏది మనం వినదగిందో దాన్ని మాత్రమే వినేట్లుగాను, వినదగనటువంటి దాన్ని వినకుండా ఉండేట్టుగాను మనస్సుతో దాన్ని నియమించాలి. అది మనం సాధన చేయవలసింది. అంటే ఉదాహరణకి భాగవతం, భగవద్గీత లేదా ఇంకోళ్ళ గురించినటువంటి మంచి విషయాలు అలాంటివి ఉన్నాయనుకోండి, అవి వినేట్టుగా చెవిని పని చేయించాలి.
ఇంకోళ్ళ గురించినటువంటి చెడు విషయాలు చెప్పుకుంటుంటే అవి వినకుండా ఉండేట్టుగా చెవిని నియమించాలి. అలాగే ఏవైతే శరీరానికి ఆవశ్యకమైనటువంటివో ఆరోగ్యకరమైనటువంటివో అటువంటి దాన్నే స్వీకరించేట్టుగా ఉపయోగించాలి నాలుకని. పనికిరానటువంటి వాటిని రుచిగా ఉన్నప్పటికీ వాటి నుంచి విముఖత చెందేట్టుగా మనసుతో నియమించాలి. ఇలాగా ఈ పంచేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలని కూడా వేటి యందు ప్రవర్తించవచ్చో వేటి యందు ప్రవర్తించకూడదు అనేటువంటిది మనస్సు చేత నియమిస్తూ వాటిని ఏమేం చేయాలి, విముఖత కలిగించాలి. అంతేగాని బలవంతాన తొక్కిపెట్టినా ఉపయోగం లేదు. విముఖత కలగకుండా బలవంతంగా తొక్కిపెడితే ఏమవుతుందంటే మనసు దాని యందు పనిచేస్తూ ఉంటుంది. అంటే మనకి ఇష్టం ఆరోగ్యకరమైనటువంటిది కానప్పటికీ ఎక్కువ ఇష్టమైనటువంటిది ఉందనుకోండి, ఆరోగ్యం చెడగొడుతుందని తెలుసు కానీ అది చూస్తే ఆగలేము, ఇటువంటిది ఉందనుకోండి, దాని యందు మనస్సులో విముఖత కలిగేట్టుగా చేస్తే అప్పుడు అది ఎదురుగుండా ఉన్నప్పటికీ నాలుక దాని వైపుకి లాగదు. అలా కాకుండా దాన్ని ఎదురుగుండా పెట్టి నువ్వు దాన్ని ఏం చేయడానికి వీలేదని చెప్పి గట్టిగా కళ్ళు మూసి కూర్చున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనసుతో దాన్ని ధ్యానిస్తూ ఉంటాం. మనసుతో ధ్యానించడం వల్ల ఏమవుతుందో తెలుసునా, భౌతికంగా దాన్ని తింటే ఒకసారి తింటారు, మనసుతో తింటే తింటూ ఉంటారు. అదేమిటండి మనసుతో తింటే తినడం అవుతుంది అన్నారు. మనసుతో తింటే పదార్థం లోపలికి వెళ్ళదు కానీ దానివల్ల అది తింటే వచ్చేటువంటి భావన కలుగుతుంది. ఆ భావన కలగడం వల్ల తింటే ఏమవుతుందో వచ్చేటువంటి ఎఫెక్ట్ వస్తుంది. ఇవన్నీ వస్తాయి. కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి మీరు. అటువంటిది అంటే భౌతికంగా మనం తినటువంటి దాన్ని మనకు బాగా ఇష్టమైందనేటువంటిది భౌతికంగా తినకుండా కట్టిపెట్టేసి మనసుతో దాన్ని ధ్యానిస్తుంటే ఏమవుతుంది, దాన్ని తింటే వచ్చేటువంటి ప్రభావం మన శరీరం మీద తప్పకుండా వచ్చి తీరుతుంది మనసుతో చేస్తే. అదేమిటి ఎలా వస్తుందండి? చిన్న ఉదాహరణ ఏమిటంటే, చీకట్లో వెళుతున్నాం, మనకేదో పాము ఉంటుందేమో అని భయం ఉందనుకోండి, ఎవరికైనా కొంతమందికి ఉంటుంది, ఎక్కడ పాము ఉంటుందని భయం, కాలుకి చిన్న తాడు లాంటి తగిలింది, ఇంకేముంది పామే అని చెప్పేసి భయం వేసింది అనుకోండి, వేసేప్పటికీ పైగా అదే సమయానికి అక్కడ కొంచెం ముళ్ళు ఏదో ఉండి టక్కుమని గుచ్చుకుంది అనుకోండి, పాము కరిచేసింది. ఇంకా అప్పుడు ఏమవుతుంది, చెమట్లు పట్టేస్తాయి, గుండె దడ వచ్చేస్తుంది, నోటెంబడి నురుగు వచ్చేస్తుంది, మనం చచ్చిపోతున్నాం అనే భావన వచ్చేస్తుంది, పడిపోతారు కూడా. మరి ఏమి పాము కరిచిందా, అసలు పాము ఉందా అక్కడ? తాడు వల్ల పాము వంటి భావన కలగడం వల్ల పాము తొక్కితే భయపడితే ఎటువంటి స్థితి వస్తుందో ఆ స్థితి రానే వచ్చింది కదా. మరి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అందువల్ల ఏ వస్తువు యందు ఏ ఇంద్రియం ప్రవర్తిస్తుందో ఆ వస్తువు దాని యందు వైముఖ్యం చెందితే పర్వాలేదు కానీ విముఖత లేకుండా మనసు దాని యందే ప్రవర్తిస్తూ బలవంతాన్ని నొక్కి పెడితే మాత్రం ఇటువంటి స్థితి కలుగుతుంది. ఎందుకని దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకని ఏం చేయాలి, మనస్సుని వైముఖ్యం కలిగేట్టు చేయాలి. వైముఖ్యం కలిగేట్టు చేయాలంటే ఏం చేయాలి అన్నాడు, అభ్యాసం చేయాలి. ఏమిటి అభ్యాసం చేయాలి? ఇది మనకు మంచిది కాదు, ఇది మంచిది కాదు అంటూ మనస్సుకి అభ్యాసం చేస్తే క్రమంగా మనసు దాని మించి ఏది మంచిదో, 2 పనులు ఉన్నాయి, ఇది మంచిది కాదు అనేటువంటిది కొంతవరకు, తర్వాత ఏది మంచిదో దాని మీకు ఇది అసలు ముఖ్యమైనటువంటిది. ఏది మంచిదో చూపించకుండా ఇది మంచిది కాదని దాని మీద పెట్టినప్పటికీ ప్రమాదమే మనసుతో. మంచిది ఏదో అటు చూపిస్తే మంచిది కాని దాని మించి మనస్సు అటుపక్కకి లాగుతుంది కానీ మంచిది చూపించకుండా ఇది మంచిది కాదు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే మంచిది కాకపోయినప్పటికీ దాని అందే ఇరుక్కుంటూ ఉంటుంది. ఎలాగంటే చిన్నపిల్లవాడు ఉంటాడు, మన చంటిపిల్లవాడు, వాడు ఆడుకుంటూ ఉంటాడు. పొరపాటున మనం చూడకుండా మనం ఎక్కడో ఆ బ్లేడో కత్తో అక్కడ పెట్టాము, చాకో, అది పట్టుకున్నాడు గట్టిగా ఇలాగా. ఎలా విడిపించడం? పెనుగులాడామా తప్పకుండా వాడు చేయి తెగిపోతుంది పిల్లవాడిది. వాడిని వదిలిపెట్టరా అంటే వదిలిపెట్టాడు, ఇంకా గట్టిగా పట్టుకుంటాడు చిన్నపిల్లవాడు. ఎట్లా చెప్పండి చూద్దాం. వాడికి చక్కటి బెల్డో చాక్లెట్టో ఏదో చూపిస్తే వెంటనే అది వదిలేసేసి వచ్చి తీసుకుంటాడు. అదేవిధంగా మన మనస్సును కూడా అలాగే చేయాలి. దేని ఎందైతే వైముఖ్యం కలగాలో దానికంటే మంచిది ఏదో చూపిస్తే మనస్సు అటుపక్కకు వస్తుంది కానీ
అలా కాకుండా లాగితే ఏమవుతుందంటే వాడు పిల్లవాడి చేతిలోంచి బ్లేడ్ లాగితే ఎలా తెగుతుందో అలా మనస్సుకి ఇంద్రియాలకి మనస్సుకి దెబ్బ తగ్గుతుంది బలవంతమైనటువంటి పనులు చేస్తే. అందుకని యోగం అంటే ఏమిటి? కర్మ సుఖం శలం ఇంతకుముందు చెప్పాడు కదా. అందువల్ల ఆ సులువు తెలియాలి మనకి. మనస్సును ఆ విధంగా మనం మళ్ళించాలి. మనస్సు మాటికి లాగుతోంది ఏమిటంటే వాళ్ళు ఎవరో చెప్పుకుంటున్నారు అవి విందాం రోజు. ఎవరో వాళ్ళు చెవులో చెప్తూ ఉంటారు. కొంతమంది జోరీగులు లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం పని అంటే పాపం వాళ్ళ నిజంగా వాళ్ళ మనసులో ఏమి ఉండకపోయినప్పటికీ దురుద్దేశం, కానీ వాళ్ళకి అలవాటు చొప్పున అభ్యాసం చొప్పున ఎవరో వాళ్ళు దొరికితే వాళ్ళ చెవులో ఇంకోళ్ళ గురించి చెప్పేస్తూ ఉంటారనమాట. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా. ఎందుకంటే వీళ్ళ బుర్రలో ఉన్నటువంటి అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఆ అభిప్రాయాలు బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు అనుకుంటా ఏదో ఒకటి అనమాట ఆ చెవులో అలా చెప్పేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు, వాళ్ళకి అభ్యాసం అది. పాపం జోరీకి ఎప్పుడు గుయ్యమని చెవులో అలా అంటూ ఉంటుంది. దాని అభ్యాసం అది. దాన్ని అదేం చేస్తుంది? దాన్ని మన దగ్గర రాకుండా ఉన్నట్టు మనం చేసుకోవాలి, కానీ దాని అభ్యాసం అనమాట అది. అలాగే చాలామంది జోరీగులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ చెవే వాళ్ళకి, అవతల వాళ్ళ చెవు వీళ్ళకి అలసు అనమాట. అందుకని దొరికితే చాలా ఆ చెవులో ఏదో ఓకే వీళ్ళు బాబు మంచి పని చేస్తూ ఉంటారు, పనులు చేస్తుంటారు, కానీ ఆ చేస్తూ నోరు ఊరుకోదు. ఎవరి గురించో అవతల వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు అన్నమాట. అవతల వాడు పొరపాటు చేస్తుంటారు. అది వీళ్ళు చేసే పని. అందుకని మామూలుగా ఏమవుతుంది? చెవికి అలవాటు, అలాంటి వినడం అలవాటు అయిపోయింది కూడా అభ్యాసం చెవికి. అప్పుడు ఏమవుతుంది? చెవు అటు వినబుద్ధి అవుతుంది. కాస్త ఎప్పుడైనా సంద దొరికితే వెళ్ళి ఇప్పుడు ఏమంటావు వాళ్ళ సంగతి అని చెప్పి మనం అడిగి మరి ఆ జోరీగని మనం తగిలించుకుంటూ ఉంటాం అనమాట. ఇది మన అభ్యాసం. అది చెప్పడం ఆ జోరీగా అభ్యాసం అయితే, వినడం ఈ చెవు ఉన్నటువంటి వాడికి అభ్యాసం. అందుకని మనకి ఖాళీ దొరికినప్పుడల్లా ఆ జోరీకి దగ్గరికి వెళుతూ ఉంటాం, లేకపోతే ఆ జోరీకి ఖాళీ దగ్గర వస్తూ ఉంటుంది. అది చెప్తూ ఉంటారు అనమాట. పని పాటు ఉండదు వాళ్ళకి. పని ఉన్నప్పటికీ పని చేస్తూ కూడా జోరీకలే. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాటిని పైథాగరస్ తమాషా అయినటువంటి ఒక చిన్న ఇదిగా చెప్పాడు. ఏమన్నాడంటే డోంట్ అలౌ స్మాల్ బర్డ్స్ ఇంటూ యువర్ హౌస్ అన్నాడు. చిన్న తమాషా. అంటే పక్షులు రానివ్వకూడదని అర్థం కాదు. దానిలో మాస్టర్ గారు వివరించి ఇచ్చారు అంతరార్థం. ఏమిటంటే స్పారోస్ అన్నాడు. డోంట్ అలౌ స్పారోస్ ఇంటూ యువర్ హౌస్ అన్నాడు. బికాస్ దే విల్ స్పాయిల్ యువర్ హౌస్ అన్నాడు. ఆయన చాలా తమాషా చెప్తాడు ఆయన. దాని మాస్టర్ గారు చెప్పారు పిచ్చుకలు రానివ్వకూడదని అర్థం కాదు అని చెప్పింది. కొంతమంది ఊరికే నిరంతరము వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలన్నీ చెవులో పోసేస్తూ ఉంటారు. వాళ్ళని మాత్రం దగ్గర చేరనివ్వద్దు, జాగ్రత్త పెట్టమన్నాడు. అంటే వాళ్ళని అవమానపరచద్దు, వాళ్ళేమి నువ్వేం చేయకూడదు, కానీ వాళ్ళు చెప్పేది